అందరికీ నమస్కారం అండి. ప్రతి పండక్కి పూజ చేసినట్టు ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూనే ఉన్నాం. అందరూ వీడియోని చూసి నవ్వుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఆ నవ్వు వెనుకున్న కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కడుపుబ్బా నవ్వేలాగా కామెడీ సీన్స్ రాస్తున్నాం, కన్నీళ్లు పెట్టుకునేలాగా ఎమోషన్ సీన్స్ పెడుతున్నాం, కన్నులు విందులుగా ఉండే ఎంటర్టైన్మెంట్ లవ్ ట్రాకులతో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. మంచి మంచి కాన్సెప్టులతో పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నా పెద్ద మనసు చేసుకొని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మాలాంటి యూట్యూబర్లందరికీ మీలాంటి సబ్స్క్రైబర్స్ తోడు కావాలండి. మీ తోడు మాకుంటే ఈ యూట్యూబ్ నీడలో ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేస్తాం. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి హైప్ని ఇంకా గట్టిగా కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్లు కొట్టి మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని ఫుల్గా సపోర్ట్ చేయండి. ఇంత పొద్దెక్కినా ఫ్యాన్ ఫుల్ స్పీడ్తో తిరుగుతోంది. అమ్మయ్యా, ఆదా చేశాను. సార్ పేపర్ అయితే వచ్చింది, మరి టీ రాలేదేంటి? ఏమేవ్ టీ? నిన్నేనే టీ పెట్టావా? ఏమైంది దీనికి? గిన్నెలేంటి ఇన్నున్నాయి? కడగడం మర్చిపోయిందా ఏంటిది? ఇంతకీ ఎక్కడికి పోయింది ఇది? బాత్రూంలో ఉందా? నాన్నగారు! ఎందుకురా అరిచావు? అరవడం కాదు, కరవాలి మిమ్మల్ని. బాత్రూంలోకి ఎందుకు తొంగి తొంగి చూస్తున్నారు? బాహుబలిలో అవంతికానే ఈరోజు నన్ను కాపాడింది. పొద్దున్నే నా కల్లోకి వచ్చి దీవరా నిద్ర లేవరా అంటూ నా కోసం 10 నిమిషాలు పాట పాడి మరి నన్ను నిద్ర లేపింది. అదే అవంతిక నా కోసం 10 నిమిషాలు పాట పాడకపోయి ఉంటే ఈ పాటికి నేను ఆ బాత్రూంలో ఉండుండేవాణ్ణి. అప్పుడు మీరు నా అందాన్ని ఆ డోర్ సందుల్లో నుంచి తస్కరించేవాళ్ళు. తర్వాత మీరు ఎన్ని క్షమాపణలు చెప్పినా నేను తిరస్కరించేవాణ్ణి. అయినా నన్ను నగ్నంగా చూడాలన్న ఆలోచన మీకెలాగొచ్చింది నాన్నగారు? ఖచ్చితంగా ఈ రోజు నుండి బాత్రూంలో కూడా బట్టలు వేసుకుని మరీ స్నానం చేస్తాను నేను. నా అందమైన మందమైన ఫ్యూచర్లో నన్ను చేసుకోబోయే మా ఆవిడికే సొంతం. చెప్పేది వినరా చెత్తదవా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు. నాకు తెలుసులే, నా అందాన్ని చూడడానికే వచ్చారు. ఇంకోసారి అందం పేరు ఎత్తావనుకో ట్యాంకులో ముంచి మరీ తంతాను నిన్ను. నేను వచ్చిన పని వేరు, పర్పస్ వేరు. కానీ ప్రొసీజర్ మాత్రం నా కోసమే అన్నట్లుంది. నేను చూస్తుంది నీకోసం కాదరా. అంటే వేరే ఎవరినైనా చూస్తున్నారా మీరు? నేను మీ అమ్మని ఎత్తుక్కుంటూ వచ్చానురా. ఓ మై పిచ్చి నాన్నగారు, అమ్మ ఊరెళ్ళిన విషయం మర్చిపోయినట్లున్నారు మీరు. మీరే తీసుకెళ్లి మావయ్య వంటలో వదిలారు, మర్చిపోయారా? గుర్తొచ్చిందిరా, దొంగని ఇంట్లో పెట్టుకొని దర్జాగా నువ్వు గంతులేయడం కూడా గుర్తొచ్చింది నాకు. నాన్నగారు, మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. తప్పు చేసే తప్పుడు ఎతవల్ని తన్నడం కూడా సహజమేరా. నన్నేం చేయమంటారు? దొంగలకి మీ చుట్టాలు పోలికలుంటే అది నా తప్ప? అమ్మలేని టైంలో నా మీద చెయ్యి చేసుకుంటారా? ఏంట్రా? అమ్మ లేదు కదా నాన్నగారు, ఇంట్లో మనకు చాలా పనులుంటాయి. రండి చేసుకుందాం. నేను వెళ్ళి టీ పెట్టుకుంటాను. ఈ లోపు నువ్వు ఏం టిఫిన్ చేయాలనుకుంటున్నావో ఆలోచించుకో. ఏంటి, మీరు టీ పెట్టుకుంటారా? నేను టిఫిన్ చేయాలా? కావాలంటే నేను టీ పెడతాను. నన్ను టిఫిన్ చేయమంటావా? అయ్యో, మీకు పని చెప్పేంత పెద్దవాడిని కాదు నాన్నగారు నేను. అందుకే ఇద్దరికి కలిపి భాషా మెస్ నుండి పార్సల్ తెచ్చుకుందాం. పార్సల్ లేదు, పొట్లకాయ లేదు.
ఏమున్నా ఇంట్లోనే వండుకుందాం. డబ్బులేం ఊరికే రావు. పనులు కూడా ఊరికే అవ్వవు, చేస్తే అవుతాయి. ఇంతకీ మీ అమ్మ పొద్దున్న లేచి ఏ పనులు చేసేది? అమ్మ చేసే పనులు చాలానే ఉన్నాయి నాన్నగారు, కానీ చెయ్యని పనులు మాత్రం 2 ఉన్నాయి. అవునా, ఏంటవి? మన మీద కోప్పడకపోవడం, ఎప్పుడు ఖాళీగా తీరిగ్గా కూర్చోకపోవడం. నిజమేరా, మీ అమ్మ ఎంత పనున్నా ఎప్పుడు కోప్పడకుండా చేసుకునేది. మనం సాయం చేయకపోయినా పన్నెత్తి ఒక మాట కూడా అందు. ఖాళీ సమయాల్లో కూడా కాళ్ళు చాముకొని కూర్చోదు. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకొని తీరికనేదే లేకుండా శ్రమిస్తూనే ఉంటుంది. సర్లే, ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏవేవి ఉన్నాయో చెప్పు. 1 minute. నిద్ర లేవగానే మీ కాళ్ళకి దండం పెడుతుంది, ఆ తర్వాత వాకిట్లో ముగ్గు పెడుతుంది, మీకోసం టీ పెడుతుంది, ఆ తరువాత మీరు వేసుకోబోయే బట్టల్ని ఇస్త్రీకి పెడుతుంది, మనం తయారయ్యాక ప్లేట్లో టిఫిన్ పెడుతుంది, మనం వెళ్ళిపోగానే మనం విడిచిన బట్టల్ని బండకేసి కొడుతుంది, తర్వాత పెరట్లో మొక్కలకి నీళ్లు పెడుతుంది, స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెడుతుంది, మళ్ళీ మధ్యాహ్నానికి కుక్కర్లో రైస్ పెడుతుంది, వంటకు వాడిన గిన్నెలన్నీ సోపేసి రుద్దుతుంది, మనం తిరిగి వచ్చేలోపు ఇంటినంతా సర్దుతుంది, తర్వాత తనని మనం ఏమన్నా అన్నది భర్తే కొడుకే అని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడూ మనం తక్కువే చేసి చూస్తాం నాన్నగారు. వాళ్ళని తక్కువ చేసి మనం ఏదో తోపుల్లా ఫీల్ అయిపోతాం, కానీ వాళ్ళని తక్కువ చేసి మనం ఎప్పటికీ ఎదగలేమండి. ఇక్కడ ఇల్లుంది, మీరున్నారు, నేనున్నాను, ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, కానీ అమ్మ లేదు. అమ్మ లేనప్పుడు ఎన్నున్నా ఏమున్నా చేయడానికి మనసు రాదు, చేస్తున్న ఏ పని పూర్తి కాదు. గుర్తుందా మీకు? ఎప్పుడైనా సరే కాస్త లేట్ అయితే చాలు అమ్మ మీద మనం గై గై మన ఎగురుతాం, కానీ అక్కడ మనకు కూడా తెలుసు లేట్ అయింది మన వల్లే అని. అయినా సరే మన ఆలస్యానికి అమ్మనే నిందిస్తాం, కానీ మన తప్పుని మనమే వేలెత్తి చూపించుకోవడానికి నామూషిగా ఫీల్ అయిపోతాం. ఎప్పుడైనా సరే ఒక్క మాట మన నోటి నుండి సులువుగానే వచ్చేస్తుంది, కానీ అదే మాట అమ్మ మనసు నుండి వెళ్ళాలంటే ఎంతో బాధపడాల్సి వస్తుందండి. అమ్మ మనకు అవసరానికి అన్నీ అందించడానికి గుర్తొస్తుంది, ఆకలేసినప్పుడు అన్నం పెట్టడానికి గుర్తొస్తుంది, కానీ తనకు మాత్రం 24 గంటలు మనమే లోకమండి. మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. తండ్రిగా మీరు జీవితంలో రేపన్నది ఎలా ఉంటుందా అని ఆలోచిస్తారు, కానీ అమ్మ నిద్ర లేవగానే ఈ రోజు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది. మన మగవాళ్ళందరూ ఇంటి కోసం ఎంతో శ్రమ పడతారు, ఇంటికొచ్చాక ఆ శ్రమను మర్చిపోవడానికి ఆడవాళ్ళు మనని ఎంతో ప్రేమగా ఆదరిస్తారు, కానీ మనమే పిచ్చోళ్ళం. వాళ్ళకి మన పని తెలీదు, మన శ్రమ తెలీదు, మనం పడుతున్న కష్టం విలువ తెలీదు అనుకొని వాళ్ళ మీద మనకున్న చిరాకంతా చూపిస్తాం. అదే ఇంట్లో వాళ్ళు పడుతున్న శ్రమ గురించి కోప్పడితే మాత్రం తేలిక చేసి మాట్లాడేసి వెంట్రుకతో సమానంగా తీసి పారేస్తాం. నిజమేరా, మీ అమ్మ లేకపోతే నేను ఇంట్లో ఉన్నా సరే లేనట్టే ఉంది. ఇంట్లో పనులు అవ్వట్లేదని కాదు, మనం ఏ పని చేసినా దానంత అందంగా చేయలేంరా. ప్రపంచంలో ప్రతి మగాడు తను ఎవ్వరి మీద ఆధారపడకుండా బ్రతకాలనుకుంటాడు, కానీ వాడికి తెలియకుండా వాడే ఇంట్లో ఆడదానికి అలవాటు పడిపోతాడు. నాన్నగారు అమ్మని మిస్ అవుతున్నారు కదా? నా మిస్సెస్ని నేను మిస్ అవ్వడంలో తప్పేముందిరా? తప్పేం లేదు, ఫోన్ అందుకొని ఫోన్ చేయండి, వెంటనే వెళ్ళి అమ్మని తీసుకొచ్చేద్దాం.
ఫోన్ చేస్తున్నాడేంటి? హలో, అన్నయ్య గారు బాగున్నారా? పావురంతో మాట్లాడదామనుకుంటే పిచ్చిక ఫోన్ ఎత్తిందేంటి నాన్నగారు? ఏం లేదమ్మా, బావగారి మీద బెంగతో నీ గొంతు మూగబోయింది అంటున్నాడు. మరి ఏమనుకున్నారు? ఆయనకి అలా అయినప్పటి నుంచి నా మనసు ఏం బాలేదు. మనసు బాగాలేకపోతే మంచం దగ్గర కూర్చొని సేవలు చేయాలి, హాల్లో కూర్చొని హుకుంలు జారీ చేయకూడదు. ఏంటి? త్వరగా తగ్గిపోతుందిలే అని చెప్తున్నాను. మా ఆవిడ పక్కనే ఉందా? ఏం చెప్పమంటారు? కాసేపు రెస్ట్ తీసుకోవదినా అంటే వింటేగా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ప్రేమో. నీకెలాగో లేదుగా. ఆ, ఇదిగో వదినా, నీకే ఫోను. హలో, ఏమేవ్, ఎలాగున్నావు? ఏంటండి అప్పుడే ఫోన్ చేశారు? అప్పుడే చేయడమేంటే, నిన్న ఈ టైంకి బయలుదేరావు నువ్వు. కానీ మీరు మాత్రం నిన్న సాయంత్రమే బయలుదేరారు. నిజమేలే, ఇంతకీ ఎప్పుడొస్తున్నావు నువ్వు? ఇప్పుడు తొందర ఏముందండి, వస్తాలే. తొందరేముందా? అన్నిటికీ తొందరేనే. నువ్వు లేకుండా మా వల్ల అస్సలు అవ్వట్లేదు. నాన్నగారు ఇటు ఇవ్వండి. అమ్మా అమ్మా అమ్మ కావాలి. రేయ్, నీ ఓవర్ యాక్షన్తో మీ అమ్మకి డౌట్ రప్పించుకో. మా బాధలు విన్నావు కదా, వెంటనే వచ్చేసేయి. ఎక్కడికి వచ్చేది? ఇంకెక్కడికి? మన ఇంటికి. అది జరిగేది మా అన్నయ్యకి బాగైన తర్వాతే. అదెప్పుడవుతుందే? ఏమో, ఎవరికి తెలుసు? రేపవ్వచ్చు, ఎల్లుండవ్వచ్చు, లేదా ఇంకో వారం కూడా పట్టచ్చు. అంటే ఇప్పుడు రావా? అంతే, ఇంకోసారి ఫోన్ చేశారనుకోండి, వదినకు చెప్పి మీ నెంబర్ బ్లాక్లో పెట్టిస్తాను. మీ అమ్మకి పుట్టింటి నీళ్ళు బాగా వంట పట్టాయిరా. పౌరుషం తన్నుకొచ్చేస్తోంది. అమ్మ కోసం 5 నిమిషాలు ఎమోషనల్ సీన్ వేస్తే గాలి మొత్తం తీసేసింది. నాన్నగారు, అమ్మ మళ్ళీ కాల్ చేస్తున్నట్టుంది. మన బాధను చూడలేక మనసు మార్చుకొని వచ్చేస్తున్నట్లుంది. చెప్పడం మర్చిపోయాను, నేను వెళ్ళినప్పుడు ఇల్లు ఎలాగుందో వచ్చినప్పుడు కూడా అలానే ఉండాలి. మన ఇంటివేమైనా మిస్ ఇండియా కొలతలేంటే అలానే ఉండడానికి? అదంతా నాకు తెలీదు. అలా లేదనుకో అస్సలు బాగోదు చెప్తున్నాను. నాన్నగారు, ఇదేం గోలండి? నీ మావయ్యకి త్వరగా నయం అయిపోవాలని ఆ దేవుని కోరుకుందాం. అంత తప్పితే మనం ఇంకేం చేయగలం? పదా, ముందు చేయాల్సిన పనులేవో చూద్దాం. ముందు ముగ్గెట్టాలి. మరైతే ముగ్గు పిండి తీసుకొని బయటికి రా. ఏరా, ముగ్గు పిండి తెచ్చావా? ఇదిగో తెచ్చాను నాన్నగారు. అయితే మంచిగా ముగ్గెట్టు. నేనా? మరి వీధిలో నేను పెడితే ఏం బాగుంటుందిరా? నేను పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది మరి. నువ్వు చిన్న పిల్లవాడు కదరా, ఎవ్వరు ఏమనుకోరు. ఏది ఇంకోసారేనండి? ఎప్పుడు చూడు ఈ చిన్న పిల్లవాడి మీద చేయి చేసుకుంటూనే ఉంటారు. సర్లే, ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోకు, మంచిగా ముగ్గెట్టు. అదేం కుదరదు. ఏ పనైనా సరే సమానంగా పంచుకుందాం. ఇదిగోండి, మీరు అక్కడ ముగ్గు పెట్టండి, నేను ఇక్కడ ముగ్గు పెడతాను. ఎవరిది బాగుంటే అది ఉంచుదాం, బాలేని చెరిపేద్దాం. సర్లే, ఏదో ఒకటి ఏడు. ముత్యమంతా ముగ్గు వీధంతా ఛాయ, చంటిగాడి ముగ్గు ఇంటికెంతో ఛాయ. వావ్, నా ముగ్గు అయిపోయింది. నాది కూడా అయిపోయింది. చీప్, వెరీ చీప్. నాదే బాగుంది నాన్నగారు. ముఖం మీద గుద్దుతాను, నాదే బాగుంది. మీరు ముఖం మీద కొట్టినా మోకాల మీద కొట్టినా నిజం మాత్రం నిజమే నాన్నగారు. నాదే బాగుంది. ఎంతైనా జామెంట్రీ చదువుకున్న వాడిని సిమెంట్రీగా గీసాను ముగ్గుని. నేను గీసాను చూడరా. గొప్ప గీసారులేండి, అయినా అది ముగ్గులా లేదు. మంట ఆరిపోయిన తర్వాత పోగేసిన బొగ్గులాగుంది. సర్లే, ఇంతకీ ఎవరు దుంచుదాం, ఎవరిది చెరిపేద్దాం? ఎంతైనా నా
ఏంట్రా ముగ్గేమైపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు నాన్నగారు. ఏంటి పిచ్చుకలు వచ్చాయి? ఏరా ఇంతకీ ఏం పిండి తెచ్చావు? ఏమో నాన్నగారు, గిన్నెలో తెల్లగా కనిపించింది, పట్టుకొచ్చేసాను. ముగ్గు పిండి తీసుకురమ్మంటే బియ్యం పిండి తెచ్చినట్టున్నావురా ఎదవా. అందుకే ముగ్గేయగానే పిచ్చుకలు వచ్చి భోంచేసి వెళ్ళిపోయాయి. నాన్నగారు, వంట మొదలు పెడదాం. ఇంతకీ ఏం చేద్దాంరా? ఉప్మా చేసుకుందాం. సరే అయితే నువ్వు రవ్వ వేయించు, నేను తాలింపు పెడతాను. రెండుటినీ కలిపేసి నీళ్లు పోయేస్తే సరిపోతుంది. తాలింపు అయిపోవచ్చింది. రవ్వని బాగా వేయించావా? ఇదిగోండి, అయిపోయింది. రవ్వను వేయించమంటే బూడిద చేసావేంట్రా చెత్తనా కొడక? నాకేం తెలుసు, వేయించమన్నారు వేయించాను. అది రంగు మారితే నాదా తప్పు. అయినా మీరే ఏదో కల్తీ రవ్వ తెచ్చి నా మీద నిందలేస్తున్నారు. నింద కాదురా, నిలువుగా నరిగేయాలి నిన్ను. బంగారం లాంటి రవ్వని బూడిదపాలు చేసావు. సర్లేండి, ఇప్పుడు అదే తాలింపు కోసం అన్నం వండుకుందాం. అన్నం వండొచ్చు కానీ ఎంత బియ్యానికి ఎన్ని నీళ్లు పోయాలో మనకు తెలియదు కదరా. సరిపోయింది. అమ్మ వచ్చేలోపు మనం ఆకలితోనే చచ్చిపోయేలాగున్నాం. మరి ఏం చేద్దామంటావు? సింపుల్గా అమ్మ వచ్చేంత వరకు ఒక పని మనిషిని పెట్టుకుందాం నాన్నగారు. పని మనిషా? పని మనిషి ఎందుకు? ఇంకెందుకో, ఇంట్లో పనులన్నీ చేయడానికి. దానికి నువ్వు నేను ఉన్నాం కదరా. మనిద్దరం ఎంత పనిమంతులో ఇప్పుడు అర్థమైపోయింది కదా. అమ్మ వచ్చాక ఇల్లు ఎలాగుంటుందో అలానే ఉంటది, కానీ ఇంట్లో మనం మాత్రం బతుకుందాం. కావాలంటే ఇంట్లో పనులన్నీ మనమే చేసుకుందాం. కనీసం వంట కోసమైనా ఒక పని మనిషిని పెట్టుకుందాం నాన్నగారు. ఈయన ఒప్పుకోవాలంటే మనం బలంగా నటనని ప్రదర్శించాలి. నాన్నగారు, నాన్నగారు, తల తిరుగుతోంది. ఆకలి, ఆకలి, త్వరగా పని మనిషిని తీసుకురండి నాన్నగారు. ఒరేయ్, నువ్వు యాక్టింగ్లు చేయకు. ఇది ఎలాగో మన వల్ల అయ్యే పని కాదు, కానీ నువ్వు చెప్పినట్టుగానే పని మనిషిని పెట్టుకుందాం. పని మనిషిని పెట్టుకుంటే జీతం ఇవ్వాలి, అదే ఆలోచిస్తున్నాను. ముందు మీ మనసులో ఎంత ఉందో చెప్పండి నాన్నగారు, దాన్ని బట్టి వెతుకుదాం. రోజుకు ఒక 50 రూపాయలు అయితే ఓకే. 50 రూపాయలే? 50 అనగానే బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. మరి ఇంకెంత ఇవ్వాలిరా? మినిమం 200 అయినా ఇవ్వాలి నాన్నగారు. మరి 3 పూట్ల వండాలి కదా. 3 పూట్ల ఏం అక్కర్లేదు, ఒక పూట వండితే చాలు. దాన్నే ఇంకో 2 పూటలు కూడా తినేద్దాం. అంతేకాదు, రోజుకు 100 రూపాయలు మాత్రమే. అలాగైతేనే నాకు గిట్టుబాటు అవుతుంది. మీ మనసులో ఉన్నది అడిగాను చూడండి, నాకు బుద్ధి లేదు. సర్లేండి, మన బడ్జెట్లో ఎవరైనా దొరుకుతారేమో వెళ్ళి చూసొస్తాను. ఏంట్రా అర్జెంటుగా రమ్మని పిలిచావు? అర్జెంటుగా నాకు పని మనిషి కావాలరా. ఏంటి, నీకు పని కావాలా? ఇప్పటికిప్పుడు పని కావాలంటే ఎక్కడ దొరుకుతుందిరా? పైగా 10th కూడా పాస్ కాలేదు నువ్వు. ఇంకా మనం పరీక్షలు రాయలేదు కదరా సీను. రాసిన ఈడెలాగో పాస్ కాడు కదరా, అందుకే ముందుగా చెప్పేశాను. మర్యాదగా నాకు ఇప్పుడు పని మనిషి కావాలి. కుదురుతుందా లేదా చెప్పండి మీరు. కుదరదు, అస్సలు కుదరదు. అయినా జీతం ఎంత ఇద్దాం అనుకుంటున్నారా? రోజుకు 100. 100కే వస్తుందిరా నీ బొందా. పాపం రాసీను, వాళ్ళమ్మ ఇంట్లో లేదిప్పుడు. సర్లే, నీకు కావాల్సిన పని మనిషే కదా, ఇంకో పావు గంటలో నేనే మీ ఇంటికి పట్టుకొస్తాను. ఈవిడేంట్రా చూడ్డానికి మన కొండగాలాగుంది? వాళ్ళ ఉండడం కాదు, వాడే. వీడెలాగ వంట చేస్తారా? వాడు చెయ్యడ్రా, మా ఇంటి నుండి పార్సల్ వస్తాయి. అప్పుడు మీ నాన్న ఇచ్చే 100 రూపాయలు మనకి సేవ్ అవుతుంది. వావ్, సూపర్ ఐడియా. సూపర్ గా ఉంది కాబట్టే ప్రతి 100లోనూ 50 నాది, మిగిలిన 50లో సగం సగం మీది.
ఇది అన్నయ్యంరా సీను, మా ఇంటికి వచ్చి నన్నే దోపిడీ చేస్తున్నారు. సోంపాపిడేం కాదు, దోపిడీ అంట దోపిడీ. నీకు కుదురుతుందంటే చెప్పు, లేదంటే వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. వద్దులే, ఒప్పుకుంటాను. నువ్వు లోపలికి వదరా. నువ్వు అన్నిటికీ నోరు తెరవుగా. నీ లాగ్ చూస్తే మా నాన్న ఈజీగా కనిపెట్టేస్తాడు. ఏమున్నా నేనే మాట్లాడుకుంటాను. ఎవర్రా? పని మనిషి నాన్నగారు. పని మనిషిలా లేదే, బాగా తెలిసిన మనిషిలా ఉంది. ముందేమైనా నాకు తెలియకుండా పనికి పిలిచారా ఏంటి మీరు? ఆంటీ, మీరు వెళ్ళి లోపల పని చూసుకోండి. ఒరేయ్, నువ్వు ఏదో ఒకటి వంట చేస్తున్నట్టుగా యాక్టింగ్ చెయ్యి. ఈ లోపు సీనుగాడు వాళ్ళ ఇంటి నుండి పార్సల్ తెచ్చేస్తాడు. A few minutes later. ఎరా, వంట అయిందా? అవుతుంది నాన్నగారు, అవుతుంది. మరి వంటగది నుంచి ఏం వాసన రావడం లేదేంట్రా? వంట బాగా వచ్చిన వాళ్ళు వంట చేస్తే అలాగే ఉంటుంది నాన్నగారు. అమ్మయ్యా, వీడు వచ్చేసాడు. నాన్నగారు 100 రూపాయలు ఇవ్వండి. అప్పుడే ఎందుకురా? మీకు తెలియదు నాన్నగారు, ముందుగానే ఇచ్చేయాలి మనం. ఇంతకీ ఈవిడ ఏం వంట వండిందో వెళ్ళి చూద్దాం. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.